సో ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏ గేమ్ ఆడబోతున్నామంటే రెడ్ బాల్ 4. ఈ గేమ్ వచ్చి భలే ఇంట్రెస్టింగ్ అయిన గేమ్ గైస్. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రెడ్ బాల్కి వచ్చి ఒక ఎనిమి ఉంటుంది గైస్, వాడే స్క్వైరు. ఈ స్క్వైర్ని మనం అంతం చేయడానికి ఏం చేయాలంటే ఈ స్క్వైర్లంతా ఒక్కొక్క ల్యాండ్కి ఒక్కొక్క బాస్ ఉంటుంది గైస్. వాడిని అంతం చేసి మనం వచ్చి ఈ సర్కిల్స్ని వచ్చి కాపాడాలి గైస్. స్పియర్ని వచ్చి కాపాడాలి గైస్. ఇలా కాపాడిన తర్వాతే ఈ గేమ్ వచ్చి ఎండ్ అయిపోతుంది గైస్. ఓకే గైస్, ఇంకా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. మీతో మాట్లాడుతూనే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసేసాయి గైస్. ఇప్పుడు సెకండ్ లెవెల్ అయితే వచ్చేసాము. ఈ సెకండ్ లెవెల్ వచ్చి అంత కష్టంగా లేదు గైస్, కానీ పోను లెవెల్స్ వచ్చి ఎక్కువ కష్టం అవుతుంది గైస్. ఈరోజు వచ్చి మనము పార్ట్ 1 అయితే ముగించేస్తాం గైస్. ఇక్కడ చూసారా, ఈడే అనే ఎనిమి. ఇప్పుడు ఈరోజు అయితే పార్ట్ 1 అయితే ముగించేస్తాం గైస్. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ సాటర్డేకి మీకంతా ఇంకొక రెడ్ బాల్ 4 సెకండ్ పార్ట్ అయితే వచ్చేస్తాయి గైస్. మీరు దీనికైతే మంచి సపోర్ట్ ఇచ్చారంటే నేను ఇంకా చాలా వీడియోస్ ఇలాంటివి తీస్తా గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ టు అవర్ వీడియోస్. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి బండరాయిని వచ్చి అటుపక్క తొయ్యాలి గైస్. ఎట్లా అంటే ఇప్పుడు దీనిపైన జంప్ చేసామనుకో, అది అటుపక్క వెళ్ళిపోతుంది గైస్. ఇప్పుడు వెళ్ళిపోయినాక దీన్ని తోసి ఇక్కడ పెట్టి మనం కొంచెం వెనకాల వెళ్ళి బండరాయి మీద దూకి మళ్ళీ దీనిపైన దూకి వచ్చేయాలి గైస్. ఇప్పుడు మనం కాస్త వెనక్కి వెళ్ళి ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతాం గైస్. ఓకే గైస్, ఈడ వచ్చేసాం కదా, ఈడ ఒకరిని చంపేసాం గైస్. ఇంకా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు దూకితే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా. ఓకే గైస్, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చి లెవెల్ 4. ఈ లెవెల్ 4 వచ్చి ఓకే గైస్, నాకు అర్థమైపోయింది. ఈ బాక్స్ను ట్రాలీని వచ్చి ఇక్కడ తోసి ఇప్పుడు ఇక్కడ తోసాం కదా గైస్. ఇప్పుడు దీనిపైకి ఎక్కి మళ్ళీ దీనిపైన దూకాలి గైస్. దూకేసిన తర్వాత ఆ స్టాంప్ పట్టుకొని ఇట్లే ఒక జంప్ వేసామంటే వచ్చేస్తాయి గైస్. ఈడ దూకేసాము. ఓకే గైస్, ఈడ ఇంకొక ఉంది గైస్. ఈడ ఇంకొక 2 ఉంది. దీనిపైన జంప్ చేసి ఇటు పక్క వచ్చేసాం గైస్. ఇప్పుడు ఇది బండరాయిని అట్లే తోసామనుకోండి గైస్, ఏడ ఈ స్క్వేర్ని వేసి ఈ బండరాయితో ముగించవచ్చు గైస్. మళ్ళీ బాక్స్ ఉంది కదా గైస్, ఈ బాక్స్ని వచ్చి ఆడ తోసి వేసి దానిపైన ఎక్కాలి గైస్ మనము. ఓకే గైస్, ఇప్పుడు అంతే గైస్, ఈ లెవెల్ అయిపోయింది గైస్. ఇప్పుడు వచ్చి మనం లెవెల్ 5కి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు దీంట్లో స్పీడ్గా వెళ్ళి ఇప్పుడు చూసి ఎక్కాలి గైస్. దీనిపైన కొంచెం మిస్ అయినా కానీ పడిపోయి ఉంటాము గైస్. ఇక్కడ వచ్చి ఈడ తోసేసి మనము ఈ బండరాయిని ఇక్కడ వేసామంటే ఆ బండరాయి కింద పడేంత వరకు వెయిట్ చేయాలి గైస్. ఓకే, ఇప్పుడు దూకితే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా. అయ్యో గైస్, ఉండం గైస్ 1 minute. ఇది రీఫిల్ చేసుకొని వస్తా హార్ట్ని. ఓకే గైస్, ఇప్పుడు మళ్ళీ రీఫిల్ అయితే అయిపోయింది హార్ట్స్ అయితే. ఇప్పుడు మనము ఈ స్క్వేర్ని ఈసారి పాడేసి మనం ఈసారి చూసి వెళ్ళాలి గైస్. ఇది ఒకటి స్టోన్ ఇక్కడే ఉంది గైస్. మనము దూకేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అవుతుందా అని ఉంది గైస్. ఇట్లా ఇప్పుడు ఓకే గైస్, ఇంకా తోస్తే పడిపోయింది. ఇప్పుడు ఇంకొక జంప్ చేయాలి గైస్. దీని నుంచి ఇంకొక జంప్ చేసామంటే వచ్చేసింది గైస్. ఇది చూసేటప్పుడు మీరు అందరు బ్రిడ్జ్ అని అనుకుంటారు, కానీ దీనిపైన వచ్చే కార్ట్ వచ్చేది చూసే నేను తర్వాత కనిపెట్టా ఇది బ్రిడ్జ్ కాదు ట్రాక్ అని. ఇప్పుడు ఇటు పక్క వచ్చేసిన తర్వాత అంతే గైస్, ఈ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు లెవెల్ 6 గైస్. వాడండి గైస్, మాస్క్ వేసుకొని ఉన్నాడా గైస్. ఈడు చూడు, మనల్ని చూసి వెంటనే చంపడానికి వచ్చేసాడు. ఓకే గైస్, మనము ఈయన కూడా చంపేసాము. ఓకే గైస్, దీనిపైన ఎక్కి వెళ్ళాలి. భిన్న హెల్త్ రే గైస్. ఓకే, వచ్చేసాము. ఇది ఇటు పక్కతో వేయాలి గైస్. ఈ స్క్వేర్ని వచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకే, దీనిపైన ఎక్కరా రే, ఏమరా చేస్తున్నావా? ఇప్పుడు ఓకే గైస్, నా ఫోన్లో వచ్చి ఈ గేమ్ అయితే ఎక్కువ ల్యాగ్గా అవుతాం గైస్. అది ఎందుకనే తెలియడం. చట్నీ అయిపోయాడు గైస్. అదే గైస్, నా ఫోన్లో వచ్చి ఈ గేమ్ వచ్చి ఎక్కువ ల్యాగ్ అవుతుంది. అదే ఏం ప్రాబ్లం అని తెలియడంలా. మీకు ఆ ప్రాబ్లం తెలిస్తే కామెంట్ చేసాం గైస్. ఓకేనా, ఇప్పుడు మనము దానిపైన ఉండే బాక్స్ని ఎత్తి ఇక్కడ వేసి దానిపైన వెళ్ళాలి గైస్. ఇప్పుడు దానికి మనము ఇది అటుపక్క తొయ్యాలి గైస్. దీని నుంచే ఎక్కగలము మనము. ఓకే గైస్, వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఈ బాక్స్ని వచ్చి చూసి తోయాలి గైస్. అటుపక్క పడిందంటే ఈ లెవెల్ వచ్చి ఫెయిల్ అయిపోతుంది. ఓకే గైస్, మనం దీనిపైన ఎక్కి వెళ్ళిపోవాలి అంతే గైస్. ఈ లెవెల్ కూడా అయిపోయింది మనది. లెవెల్ 7 గైస్, వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఒక స్టార్ కలెక్ట్ చేసేసి ఏడొక
రే ఎదవ నా కొడక ఏమరా నీకు వచ్చింది, నేనేమన్నా చేసినా నిన్ను చంపేసి నేను వెళ్ళిపోతారా ఓకేనా. అంతే గైస్ ఈడతో అయిపోయింది నాకు ఒక పెద్ద బాధ. ఇప్పుడు ఇది వంచి మనం దానిపైన వెళ్ళి జంప్ చేస్తే అయిపోయింది గైస్, వచ్చేసాము. ఓకే ఈడ ఉన్నవాడిని చంపేసాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టార్లు అంతా ఎత్తుకొని ఈడ ఇంకొక బ్రిడ్జ్ కట్టి వెళ్ళిపోవాలి గైస్ అంతే. ఓకే గైస్ ఇది వచ్చి ఇటు పక్క తోసి మనం దీనిపైన ఎక్కి వెళ్ళాలి గైస్. దీనిపైన ఎక్కి వెళ్ళిన తర్వాత ఒక జంపు అంతే అయిపోయింది గైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి అమ్మ రే ఏమరా నీకు వచ్చిన రోగమా, నేనేమన్నా చేసినా నన్ను ఎందుకు చంపేసి మాత్రం వెళ్ళిపోతాను, నన్ను కొట్టేయద్దురా స్వామి. ఓకే గైస్ మనం లెవెల్ 8 అయితే వచ్చేసాము. వీడి నుంచి దూకి ఈ బ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేసేద్దాం గైస్. ఓకే గైస్ ఇన్ను మనం చూసామన్నీ వచ్చేస్తున్నాయి గైస్. నేను ఎందుకు ఇప్పుడు పరిగెడుతున్నానంటే మన దగ్గర ఉండేది ఒక హార్ట్, ఏడు పెట్టిపోతే బాగా చెప్పే లోపలే పోయినా గైస్, ఏం చేసేది గైస్. ఓకే గైస్ మనకి హార్ట్లు అయితే మళ్ళీ రీఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏడ ఇంకో బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇన్ని తన్నాలి గైస్ ఫస్ట్. అరే ఎందుకో రా పట్రా గైస్, అవ్వడం లేదు గైస్, రే సావేమరా. ఓకే గైస్ మనము ఇప్పుడు దీని నుంచి జంప్ ఒక్క జంపు గైస్, రే ఏమరా గైస్ నాకు నిజంగా తక్కువ పడతాం గైస్ ఈ గేమ్లో. కాస్త అక్కడక్కడ లైట్గా టఫ్ అవుతాం గైస్, లెవెల్ ఎక్కగా టఫ్ అయిపోతాం గైస్ గేమ్. నేను కూడా ఏమో అనుకున్నా, ఫస్ట్ లెవెల్ చూసి చాలా సింపుల్ అయిన గేమ్ అనుకున్నా గైస్, కానీ టఫ్గా ఉంది గైస్ గేమ్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దూకి ఇన్ని పైన జంప్ చేసి దూకేసి చంపేయాలి గైస్. ఇప్పుడు ఈడ మనం చెక్ పాయింట్ అయితే పెట్టేసాము. ఈడ ఇన్ని తోసేసిన తర్వాత మనము చూసి వెళ్ళాలి గైస్, లేకపోతే ఆ హ్యామర్ మనల్ని కూడా తంతది. మనము ఇటు పక్క వెళ్ళేటప్పుడు ఈ హ్యామర్ని చూసి వెళ్ళాలి గైస్, లేకపోతే అంతే అది తన్నేటప్పుడు ఇంకా మళ్ళీ రీఫిల్ చేయాలి హాట్లు అంతా. ఓకే గైస్ ఈ బాక్స్ని వచ్చి ఇప్పుడు దీనిపైన తొయ్యాలి. ఇది లైట్గా కష్టం గైస్ ఈ బాక్స్ని వచ్చి దీనిపైన తొయ్యడము, కానీ ఇప్పుడు మనం ముగించేద్దాము దీన్ని. ఇప్పుడు ఫోర్స్గా వచ్చి తోసేస్తే అంతే అయిపోయింది. ఇప్పుడు మనము ఈ ట్రాలీని ఎత్తుకోవాలి, ఫోర్స్గా తోయాలి, తోస్తే అటు పక్క ఆ బాక్స్ వెళ్ళిపోతాయి గైస్. ఇప్పుడు మనము ఈడ పెట్టుకొని హైట్ సరిపోలేదు, ఈ విండ్ మిల్ మీద ఎక్కాలి గైస్. ఈ విండ్ మిల్ మీద ఎక్కి మిస్ అయిపోయింది. ఈ విండ్ మిల్ మీద ఎక్కి అట్లే ఒక జంప్ గైస్, అంతే అయిపోయింది గైస్ ఈ లెవెల్. ఓకే గైస్ ఇప్పుడు లెవెల్ 9కి అయితే వచ్చేసాము గైస్. వీడిని ఇప్పుడు ఎలా గైస్ తోసేది, ఏం తోయడం పెద్ద కష్టం అయిపోయింది గైస్ నాకు గైస్. ఇప్పుడు వీడిని ఎట్లా ఇంచుగా తోస్తే చచ్చిపోతాడు గైస్ ఈడ. ఓకే గైస్ ఒకసారి నేను బ్యాక్ సైడ్ వచ్చేస్తా గైస్. ఏమంటే ఇప్పుడు మనము ఈయన ఇలా చంపేస్తే సింపుల్గా అయిపోతుంది గైస్. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలంటే జంప్ చేయడం కూడా కాస్త కష్టం అయిపోతుంది. అందుకే ఆ బాక్స్ కింద పడితే మళ్ళీ లెవెల్ ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ నేను రీట్రై చేయాలి. అదే ఎందుకని ఫస్టే నేను ఒకడు మాట్లాడేటప్పుడు అందుకే ఫస్టే నేను రీట్రై నొక్కేసాను. ఓకే గైస్ ఇప్పుడు దీనిపైన దూకి గైస్ నాకు అర్థమైపోయింది ఇది ఎలా దూకాలని. ఇప్పుడు వచ్చి మనకి ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది కదా గైస్, ఇది ఇటుపక్క తిప్పగా అది పైకి వస్తూనే ఉంటుంది. మనము అది పైకి వచ్చేటప్పుడు దానిపైన ఎక్కి దూకేయాలి అంతే గైస్. ఇప్పుడు మనము ఇట్లా వేసామా ఓకే గైస్ ఇంత సరిపోతుందిలే గైస్, లేకపోతే ఇంకొంచెం తోస్తాం. ఓకే గైస్ ఇది చాలు, మనం వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్లు ఉంది కదా గైస్, దానిపైన అయితే దూకాలి గైస్. ఇది చాలా కష్టం గైస్. ఎట్లా అంటే ఇది కొన్నిసార్లు నాకు భయంగా అనిపిస్తుంది, ఎక్కడైనా పడిపోతామా అనే ఒక భయం ఉంటుంది గైస్. ఇక్కడైతే మనము స్పీడ్గా వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ స్టిక్ పడింది అనుకో ఇంకంతే గైస్. ఉండం గైస్ ఇక్కడ ఒక యాడ్ వేసాడు, అది ముగించేస్తా. ఓకే గైస్ ఇప్పుడు మనం లెవెల్ 10కి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు మనము ఈ లెవెల్ 10కి వచ్చేసాం కదా గైస్, ఇక్కడ నుంచి అంతే గైస్ వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ వాటర్లో తోయాలి గైస్. మనం ఎప్పుడైనా వాటర్లో పడితే ఇంకా అంతే గైస్, మనకు వాటర్లో పడితే అని చెప్తే నేను పడిపోయా గైస్. ఉండండి రీఫిల్ చేసేసాం గైస్ ఇప్పుడు హాట్ని అయితే. సో ఇప్పుడు వచ్చి గైస్ ఈ బాక్స్ మీద దూకైతే అయ్యో మళ్ళీ పడిపోయినామే గైస్. ఇది చాలా కష్టంగా ఉంది గైస్. ఎట్లా అంటే ఈ బాక్స్ వచ్చి ఊగుతానే ఉంది, ఊరికే ఉన్నా కానీ ఎక్కేయచ్చు అంతే గైస్. జస్ట్ మిస్ గైస్, ఆ వాటర్లో అయితే పడిపోయి ఉంటాను, జస్ట్ మిస్లో తప్పించుకునేసా. ఇప్పుడు ఇక్కడ ఒక చెక్ పాయింట్ పెట్టేసి అంతే గైస్, ఏడు నుంచి ఒక
అయ్యో ఈడ అటుకాడు గైస్, ఈ స్క్వేర్ ఒకడు వాడు అటుపక్క దోసేస్తాడు గైస్, నేను ఇటుపక్క వచ్చేటప్పుడు దోసేస్తాను ఎందుకోరా. హెడ్ షాట్ గైస్, మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఈడ మళ్ళీ హెడ్ షాట్ వేయాలి గైస్. ఇప్పుడు దీన్ని ఇటు పక్క రంపించి అట్లే ఒక జంప్ వేస్తే అయిపోతుంది గైస్. అంతే గైస్, అయిపోయింది. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ లెవెల్ 11కి అయితే వచ్చేసాం గైస్. ఈ బాక్స్ని ఇక్కడ తొయ్యాలి. అంతే గైస్, అంతే గైస్, జస్ట్ మిస్గా పడిపోయేలా ఉంది తెలుసా. ఏడు నుంచి ఏడు దోసేసి ఈయన ఎక్కడ చంపేద్దాం. అంతే, ఏడ ఒక చెక్ పాయింట్ పెట్టేసి ఈయన నుంచి వెళ్ళాలి. వెళ్ళరా రే గైస్. నాకు కంట్రోల్స్ అయితే లైట్గా సెట్ అవడంలో, కానీ స్టార్స్ అయితే ఎక్కువ వచ్చేసాడు ఇక్కడే. కానీ ఈ లెవెల్ వచ్చి చాలా సింపుల్గా ఉంది గైస్ చెప్పాలంటే నిజంగా. ఓకే, ఇప్పుడు లెవెల్ 12కి అయితే వచ్చేసాము. ఈ ట్రాలీని వచ్చి ఏడ జరిపేసి ఉండాలి గైస్. ఇప్పుడు వెంటనే మనం ఎక్కాలి గైస్, లేకపోతే అది అటుపక్క వెళ్ళిపోతే మళ్ళీ రావాలి గైస్. ఓకే గైస్, ఇప్పుడు ఈ బండరాయిని ఇక్కడ దోసేసి మనం కూడా అట్లే కిందకి వెళ్ళిపోవాలి గైస్. ఆడ ఇద్దరు ఉన్నారు గైస్, ఇద్దరు. అయ్యో గైస్ ఉన్నాను గైస్, రీఫిల్ చేసేసాం గైస్. హాట్ అయితే ఆడ ఇద్దరు ఉన్నారు కదా గైస్, ఆడ ఇద్దరు చచ్చిపోయారు గైస్ ఒక బండరాయిలోనే. ఏడిని కొట్టేసి మనము ఏడు నుంచి వెళ్ళిపోవాలి గైస్, అంతే. ఓకే గైస్, ఇప్పుడు మనము లెవెల్ 13కి అయితే వచ్చేసాము. ఈ లెవెల్ 13లో వచ్చి ఈడ ఒకడు ఉన్నట్టు గైస్ టనల్లో. ఈడ మనం సరిగ్గా జంప్ కూడా చేయలేం గైస్, ఈడ చంపే వాళ్ళని. ఓకే గైస్, ఇప్పుడు ఈ ట్రాలీ ఎత్తుకొని అటు పక్క వేయాలి గైస్. కానీ ఇది పైకే రావడం లేదు గైస్. ఎల్రా రే ఎల్రా వచ్చేసింది గైస్. అమ్మయ్యా, ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి గైస్. ఈడ ఆడు ఉన్నాడు గైస్, 2 కొమ్ములు ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నాడు గైస్ ఈడు. నాకు ఏం చూసేటప్పుడు అది రోడ్లో ఆవులంతా తిరుగుతాయి కదా గైస్, 2 కొమ్ములు పెట్టుకొని. సారీ, ఆవులు అంటాను, ఎద్దులు తిరుగుతాయి కదా గైస్. దాంట్లో వైట్ కలర్లో ఆవు ఉంటే అలా ఉంటుంది, సారీ ఎద్దు ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంటాడు గైస్. అలా ఉన్నాడు ఈడైతే. మనం అయ్యో గైస్, జస్ట్ మిస్ గైస్. ఉన్నాం గైస్, రీఫిల్ చేసుకొని వస్తా. ఓకే గైస్, ఇప్పుడు హాట్ అయితే రీఫిల్ చేసేసాము. వీడిని ఇప్పుడు చంపేసి ఇట్లే వెళ్ళిపోవాలి గైస్, అంతే. అయిపోయింది గైస్ లెవెల్ అయితే. లెవెల్ 14 అయితే వచ్చేసాం గైస్. ఎప్పుడు మనం దీనిపైన దూకి ఇది జరిపాం కదా గైస్, అట్లే వెళ్ళిపోవాలి గైస్. లేకపోతే ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి, ఆడ పడిపోయింది చూసారా. వీడితో సహా నేను పడిపోయా గైస్, ఏం చేసేది గైస్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం అయితే దీన్ని తోసేసి మనం మధ్యలో ఉండాలి గైస్, లేకపోతే ఎక్కువ హైట్కి వెళ్ళినా కానీ కింద పడిపోతాము. అందుకని ఎక్కువ డౌన్కి వెళ్ళినా కానీ కింద పడిపోతాం. అందుకే మధ్యలో ఉంటే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు వచ్చి చక్కని అటుపక్క తోయడం పెద్ద కష్టంగా ఉంది గైస్. అది తోస్తుంటే అటుపక్క వెళ్ళిపోతుంది, నేను తోస్తుంటే అట్టే వెళ్ళిపోతుంది అట్ట. అందుకే లైట్గా కష్టంగా ఉంది. ఈ రాయిని వచ్చి ఇప్పుడు అట్ట తోసేసామంటే అయిపోతుంది గైస్. అట్టే వెళ్ళరా వెళ్ళరా, అంతే గైస్. వచ్చేసింది రాయి అయితే. మనం దీనిపైన దూకి గైస్ ఎక్కలేకపోయాం గైస్. ఏంట్రా ఇది, ఇప్పుడు మళ్ళీ దూకుతున్నాం గైస్. ఓకే గైస్, మనం ఇప్పుడు దీనిపైన దూకాలి. అయ్యో మిస్ అయిపోయాం గైస్, మళ్ళీ దూకేసాం గైస్. ఓకే గైస్, ఈయన ఇక్కడ చంపేయాలా గైస్, ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. అబ్బా అంతేరా ఒక జంపు గైస్. బాస్ అంత లోపలే బాస్ దగ్గర వచ్చేసాము. ఇప్పుడు బాస్ అంటే రే ఏంట్రా ఈడు బాసారా రే. ఆ స్క్వేర్ల కంటే ఒక 4 స్క్వేర్లు ఎత్తి ఒక దాంట్లో పెడితే ఏమవుతుంది గైస్, అలా ఉన్నాడు. వీడి వల్ల నాకు ఒక హార్ట్ ఒకటి పోయింది గైస్. వీడు ఇలా ఊపిరి తీసుకుంటున్నప్పుడు మనం కొట్టేయాలి గైస్, అప్పుడే వాడికి హార్ట్లు పోతుంది. వీడికి ఇలా అందరి బాసులకి ఒక 3 లైఫ్ పోతాయి గైస్. వాళ్ళు అక్కడ స్పాన్ చేస్తారు, ఆ స్క్వేర్స్ని వచ్చి స్పాన్ చేయడం స్టార్ట్ చేస్తారు గైస్. చూడండి, ఇప్పుడు 2 స్క్వేర్ ఫామ్ చేశాడా. ఇట్లా ఇంకా ఎద్దును దింపుతాడు, అట్లా దింపుతానే ఉంటాడు గైస్. ఇప్పుడు మనం మళ్ళీ ఒక హార్ట్ ఈడు వల్ల పోయింది గైస్. నా బ్రతుకు ఏంట్రా ఇలా ఉంది. ఓకే గైస్, చెప్పినట్టే దింపాడు, చంపేశాడు గైస్. ఉన్నాం గైస్, హార్ట్స్ రీఫిల్ చేసుకొని వస్తా. ఓకే గైస్, రీఫిల్ అయితే హార్ట్స్ అయిపోయింది. ఏంటి ఎక్కడ చంపేయాలా, మనం అట్లే దూకేయాలి గైస్. మనము డిస్టెన్స్ నుంచే దూకేయాలి గైస్, లేకపోతే ఏమవుతుంది, పైన తగిలి మనకి దెబ్బలు తగులుతుంది గైస్, హార్ట్లు అయితే పోతుంది. అందుకే గైస్ చూసి దూకాలి గైస్. నేను చూసి దూకాలని నేనే చూడకుండా దూకేసా. జస్ట్ మిస్ గైస్, వాడికి తగులు ఉంటే కనుక ఇంకో హార్ట్ పోయి ఉంటుంది. ఎద్దు వచ్చేసాడు స్వామి. ఒక ఎద్దు అయితే అయిపోయింది గైస్, ఇంకొక ఎద్దు ఉంది. దూకు ఆడ బాస్ దగ్గర వెళ్తే మాత్రం నేను వెళ్ళను గైస్. ఆ బాస్ ఏదో చేసేస్తాడని భయం.
రే ఏంట్రా దూకుతున్నావా? రే 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 నీకంటే నేను చిన్న బాల్ రా రే. ఓకే గైస్ ఇక్కడైతే ముగించేసాము. ఇప్పుడు ఇట్లే ఇటు పక్క వచ్చేయాలి. ఇప్పుడు ఇంకొకసారి ఊపిరి తీసుకుంటే చాలు. నో గైస్ ఏంటి గైస్ ఇలా అయిపోయింది. మళ్ళీ అంటే రివర్స్ పర్వాలేదు గైస్, మనము యాడ్ నుంచి కంటిన్యూ చేసామో ఆడికే వచ్చేసాడు. ఓకే గైస్ ఇప్పుడు మనకి లాస్ట్ 2 హార్ట్లు ఉంది చంపేయడానికి. ఓకే రా చంపు 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 అంతే. ఇంకొక లాస్ట్ హార్ట్ గైస్, లాస్ట్ హార్ట్ ఏది చంపేయాలి, ఇంకా నెట్ అయినా చంపేయాలి. అంతే రా చంపి అంతే గైస్, అంతే గైస్. ఫస్ట్ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంకా సెకండ్ చాప్టర్ డీప్ ఫారెస్ట్ ఉంది గైస్. ఇట్లా చాలా లెవెల్స్ ఉంటుంది దీంట్లో అయితే మనం ఆడడానికి. అందువల్ల దీనికి మీరు మంచి సపోర్ట్ ఇస్తే ఇంకా నాకు వీడియోస్ చేయాలి అనే థాట్స్ అయితే వస్తాయి గైస్. సో ఓకే గైస్ దీంతో అయితే వీడియో ముగించుకుంటాం. ఇంకా సబ్స్క్రైబ్, లైక్, షేర్లు అయితే మర్చిపోకుండా చేసాం గైస్. బాయ్.